ఒక బ్రాండ్‌ని బిల్డ్ చేయడం అంటే క్యూట్ ప్యాకేజింగ్, లోగో, బ్రాండ్ నేమ్ చాలామంది వీటి మీదే మనీ అండ్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తారు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మన ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఈజ్ హార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్ అండ్ ఇట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్. సో, నేనైతే ఇలా బయట కనిపించే అస్థెటిక్‌గా ఉండాలి, క్యూట్ అన్బాక్సింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి వాటికంటే గూడా నా ప్రోడక్ట్ మీద ఎక్కువ టైమ్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ 3, 4 మంత్స్ మేము ఫ్యాబ్రిక్ సెర్చింగ్‌కే సరిపోయింది అండ్ చాలా శాంపిల్స్ తెప్పించాము. బాగున్నవి ఓకే. బాలేనివి మనీ అయినా లాస్ అయ్యాం గానీ, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. సో, వాట్ ఐ బిలీవ్ ఈజ్ ప్రోడక్ట్ బావుంటే ఆటోమేటిక్‌గా కస్టమర్ విల్ కమ్ బ్యాక్ టు యూ. నువ్వు ప్యాకేజింగ్ సింపుల్‌గా చేసినా, ఎలా చేసినా గానీ ప్రోడక్ట్ ఈజ్ అ మెయిన్ హీరో హియర్. సో, ప్రోడక్ట్ బెటర్‌మెంట్ కోసమే నేను మనీ ఇన్వెస్ట్ చేశాను. వి పర్చేస్డ్ అ మషీన్, ఓవర్‌లాక్ మషీన్. సో, ఫినిషింగ్ బావుండాలంటే ఓవర్‌లాక్ ఉండాలి, ఇంటర్‌లాక్ ఉండాలని చెప్పి మషీన్ తీసుకున్నాము. అండ్ ఆల్సో ప్రోడక్ట్ అనేది న్యాచురల్ లైట్‌లో కనిపించాలి. ఏం ఫిల్టర్స్ లేకుండా. ఫిల్టర్స్ అస్సలు పెట్టొద్దు ప్రోడక్ట్ కలర్ క్లియర్‌గా కనిపియడానికి. దానికోసం ఒక రింగ్ లైట్ తీసుకున్నా కొంచెం బ్రైట్‌నెస్ ఉండడానికి. ఇంకా మన బ్రాండ్‌ని ఎలా బిల్డ్ చేస్తున్నామని చూడడానికి ప్లీజ్ జాయిన్ దిస్ కమ్యూనిటీ అండ్ ఫాలో మై అకౌంట్. Thank you so much for watching.